Hello guys, welcome to Film Corner. Here is my opinion on the movie Mitramandali, written and directed by S.V. Jiyandar as a debut director and presented by Banivas. మీరు నవ్వుకోవాలంటే చక్కగా యూట్యూబ్కి పోయి ప్రసాద్ బెహ్రా వీడియోస్ చూసుకోండి. ఎందుకు అని అంటే మీరు ట్రైలర్లో ఏదైతే కంటెంట్ చూసారో దానికి మించి ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఉండదు మూవీలో, సేమ్ అదే రిపీటెడ్. సో ఓవరాల్గా వన్ లైనర్లో నాకు ఎట్లా అనిపించిందంటే నచ్చలేదు, నాట్ ఈవెన్ ఏ సింగిల్ సీన్. అదేంట్రా అంతమంది మంచి క్యాస్ట్ ఉన్నారు కదా అయినా కూడా నచ్చలేదా అంటే ఉన్నారు. నిహారిక, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రాక్మయూర్, విష్ణు, విటివి గణేష్, జీవన్, బ్రహ్మానంద్, కేవి అనుదీప్, సత్యప్రకాష్, సుదర్శన్ అండ్ ది వన్ అండ్ ఓన్లీ సత్య. ఈ సత్య క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి భయ్య, గుర్తుపెట్టుకుని లాస్ట్లో మాట్లాడతాం. నేను చూసిన వాటిలలో వర్స్ట్ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అంటే ఇదే, ఈ క్యారెక్టర్దే. నార్మల్గా రివ్యూ ప్యాటర్న్ ప్రకారం మేము పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్తాం, దాన్ని బేస్ చేసుకొని మీరు డిసైడ్ అవ్వండి అయితే మీరు చూడాలనుకుంటున్నారా లేదా అనేసి. కానీ దీంట్లో అసలు పాజిటివ్సే లేవు. స్టార్టింగ్ 20 minutes వరకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ వస్తూనే ఉంటాయి, ఒక క్యారెక్టర్ తర్వాత ఒకటి, ఒక క్యారెక్టర్ తర్వాత ఒకటి. సరే తర్వాత అయినా స్టోరీలోకి వెళ్తారా అంటే లేదు, సీన్కి సంబంధం లేకుండా వెళ్తుంది. నాకు కూడా తెలుసు కామెడీ డ్రామా ఫిల్మ్ ఉన్నప్పుడు కొన్ని కన్విక్షన్స్ అనేవి మనం పట్టించుకోకూడదు అనేసి. నేను కూడా అనుదీప్ ఫ్యానే. యాక్చువల్లీ ఈ మూవీ డైరెక్టర్ ఈ మూవీ కంటే ముందు వరకు కేవి అనుదీప్, మ్యాడ్ కళ్యాణ్, ఆదిత్యాసన్ వీళ్ళందరి దగ్గర వర్క్ చేశారంట. కానీ వాళ్ళ మూవీస్లో ఉండే అంత 10% కూడా ఇందులో ఉండదు. అసలు ఈ మూవీలో స్టోరీ కన్విక్షన్ ఉండదు, ఒక క్యారెక్టర్ కూడా కన్విన్సింగ్గా బిహేవ్ చేయదు. లవ్ డ్రామా రియలో ఫేకో తెలీదు, సీన్ టు సీన్ ప్రోగ్రెషన్ అయితే ఎటుపోతుందో అర్థం కాదు. స్క్రీన్ ప్లే ప్యాటర్న్ నచ్చినప్పుడు కట్ అవుతుంది. సగం మూవీ మొత్తం డబ్బింగ్ ఇష్యూనే. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే అయితే మొత్తం క్రిస్టోఫర్ నోలన్ స్క్రీన్ ప్లే, ఏది ప్రెజెంటో ఏది పాస్టో మొత్తం మనమే గెస్ చేసుకోవాలి. ఇంకోటి, ఫ్రమ్ ద స్టార్టింగ్ ప్రమోషన్స్ అప్పటి నుంచి నేను భయపడిందల్లా ఒకటి, సాంగ్స్. అవి యూట్యూబ్లో చూసినప్పుడే బ్యాడ్, ఇంకా మూవీలో చూస్తే 2 worst. ఆ సాంగ్ ప్లేస్మెంటు, డిజైనింగు, మెయిన్గా కొరియోగ్రఫీ, కాస్ట్యూమ్స్, లిరిక్స్ 2 worst. సరే ఇవన్నీ కాకుండా క్యాస్ట్ పర్ఫార్మెన్సెస్ అయినా సరే బాగున్నాయా అంటే లేదు. ఆ ఎవ్రీ క్యారెక్టర్ మొత్తం చూస్తున్నప్పుడు ఇరిటేషన్ వస్తుంటుంది మనకు. ఆ క్యారెక్టర్ బిహేవియర్స్ అవన్నీ, అది పర్టికులర్గా డైరెక్టరే అట్లా రాసుకున్నారని చెప్తున్నారు, తెలీదు. కానీ అయితే మాత్రం క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్స్, మనకి కనెక్ట్ ఉండే క్యారెక్టర్స్ కూడా సెట్ కాలేదు, అసలు ఎవరు సెట్ కాలేదు. ఐ డోంట్ నో వై. నాకైతే మొత్తం ఆల్ ఆస్పెక్ట్స్లో ఇష్యూసే ఉన్నాయి. రైటింగ్, డైరెక్షన్, రైటింగ్ అయితే నాకు డైలాగ్స్ చాలా కొన్ని ప్లేసెస్లో ఏదో 100 ఉంటే ఒక 4-5 డైలాగ్స్లో కొన్ని నవ్వుకున్నా అంతే, అది తప్ప ఇంకా అస్సలు ఏమీ లేవు. ఇంకా చాలు, ఇప్పటికే చాలా నెగిటివ్స్ అయ్యాయి. సో ఇప్పుడు ఇందాక చెప్పిన సత్య క్యారెక్టర్ గురించి చెప్తా. ఇది ఎప్పుడు అంటే మీరు ఇదంతా చెప్పిన తర్వాత కూడా ఇంకా మూవీ చూడాలని డిసైడ్ అవుతున్నారని అంటే ఇది స్పాయిలర్ అలర్ట్ కింద వస్తుంది. సో సత్య క్యారెక్టర్ ఏంటి అంటే మూవీలో ర్యాండమ్ ప్లేసెస్లో వస్తాడు, ర్యాండమ్ ప్లేసెస్లో వచ్చి ర్యాండమ్ సిచ్యువేషన్స్, అక్కడ సీన్లో ఉన్న క్యారెక్టర్ కంటే ముందు క్యారెక్టర్ తెలిసిపోతాయి, ఇది ఇన్ఫర్మేషన్ అదంతా. సో దాన్ని ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ఎట్లా కన్విన్స్ చేస్తారు, సో దానికి పే ఆఫ్ ఏంటి అనేసి చాలా ఎక్స్పెక్ట్ చేశా. ఒక క్యారెక్టర్ గాడ్ టైప్లో సడన్గా వచ్చి అక్కడ ఏం జరగబోతుందో ముందే చెప్తున్నాడు అంటే సో దానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉండుంటుంది. అలా కాదని మనకు నచ్చినట్టు మన సిచ్యువేషన్ జరిగిపోతే అది ఎందుకు ఉంటుంది అట్లా? ఎంత వర్స్ట్ ఎక్స్పెక్ట్ చేసినా సరే ఈ ఐడియా వచ్చిండదేమో. లాస్ట్కి రీజన్ ఏం చెప్పాడంటే ప్రొడ్యూసర్ పెట్టమన్నారంట, పెట్టారంట, ఇష్టం వచ్చిన సిచ్యువేషన్స్, 1-2 సిచ్యువేషన్స్ కాదు, ఒక ఆ మూవీలో ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది అన్నప్పుడు ఆ క్యారెక్టర్ వస్తాడు, దాన్ని బ్రేక్ చేసి వెళ్ళిపోతాడు, సొల్యూషన్ చెప్పేస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. ఆ క్యారెక్టర్ అది వస్తాడు వెళ్తాడు. సో నాకైతే ఫిల్మ్ నచ్చలేదు, నేనైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. అండ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఓన్ రిస్క్. అండ్ ఈ కంటెంట్లో కొంచెమైనా సరే కంటెంట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వాచ్ అవర్ రిమైనింగ్ వీడియోస్ టు.